హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతి పండగ సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆర్టీసీ విషయంలో పెద్ద అయోమయం అయితే ఏర్పడిందండి. ఇప్పటికే పండుగ ప్రయాణాల కోసం ఏపీఎస్ఆర్టీసీ భారీ సంఖ్యలో స్పెషల్ బస్సులు అయితే ప్రకటించింది. ఈ స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండవని కూడా స్పష్టంగా చెప్పింది. కానీ ఇదే సమయంలో వచ్చిన ఒక షాకింగ్ ప్రకటనతో పరిస్థితి అయితే మారిపోయింది. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. ఆర్టీసీలో పనిచేస్తున్న 2419 అద్దె బస్సులు ఈ నెల 12 నుంచి అంటే రేపటి నుంచి సేవలు అయితే నిలిపివేస్తామని అద్దె బస్సుల యజమానుల సంఘం అయితే ప్రకటించింది. మహిళలకు ఉచిత ప్రయాణం పథకంలో అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి తమ పైన అదనపు భారం పడిందని వారైతే చెబుతున్నారు. ఆ భారం మేరకు ప్రభుత్వం లేదా ఆర్టీసీ చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నారండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అయితే అమలు చేస్తుంది. ఈ పథకం వల్ల మహిళలకు ఎంతో లాభం చేకూరుతుందని ప్రభుత్వం అయితే చెప్తుంది. అయితే మరోవైపు బస్సుల నిర్వహణ ఖర్చులు పెరిగాయని అద్దె బస్సుల నిర్వాహకులు అయితే వాదిస్తున్నారు. ఒక్కొక్క బస్సుకు నెలకి కనీసం 15,000 నుంచి 20,000 వరకు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ఈ సమస్యపై ఆర్టీసీ అధికారులు ఇటీవల చర్చలు కూడా జరిపారు. చివరకు ఒక్కో బస్సుకు నెలకు 5,200 రూపాయలు మాత్రమే చెల్లిస్తామని సర్కులర్ కూడా జారీ చేశారు. కానీ ఈ మొత్తం సరిపోదని యజమానుల సంఘం అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. అందుకే ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో అద్దె బస్సులను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ విషయమై నోటీసులు కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అద్దె బస్సులు ఎక్కువగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కీలక సేవలు అయితే అందిస్తున్నాయి. ముఖ్యంగా పండగ సమయంలో సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు ఇవి చాలా అవసరం. సంక్రాంతి వేళ ఈ బస్సులు నిలిచిపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం అలాగే ఆర్టీసీ అధికారులు ఈ అద్దె బస్సుల యజమానుల మధ్య సమగ్ర చర్చలు జరిగి సమస్యకు పరిష్కారం దొరుకుతుందా, లేక ఏపీ ప్రజలు నిజంగానే ఈ ఉచిత బస్సులు లేకుండా పోతాయా అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరి మనసులో అయితే తిరుగుతున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? ఇంతకీ ఈ టైంలో వాళ్ళు బస్సులు ఆపేయడం మంచిదా కాదా అనేది కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.